నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా సరే ఈ పిక్చరు అలానే ఇలాంటికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. బేసిక్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పిక్చర్లో ఉన్నది ఎవరు? ఆబ్వియస్లీ పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇక్కడ ఉన్నది ఇటలీ దేశపు ప్రధానమంత్రి మెలోనీ గారు. సో మోదీ గారు అలానే మెలోనీ గారు రీసెంట్గా డిసెంబర్ 2023లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2028 అవ్వచ్చు, లేదా అంతకుముందు G20 సదస్సు అవ్వచ్చు, అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా కూడా మిత్రులు కలుసుకుంటే మనం ఇన్ జనరల్గా ఎంత ఆనందిస్తామో వాళ్ళు కూడా అంతే ఆనందిస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక పిక్చర్ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇటీవల మళ్ళీ కలుసుకున్నారు, అందుకనే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటే ఈ పిక్చర్. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అందరూ ఈ పిక్చర్ని వీడియోని షేర్ చేస్తున్నారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్. బట్ అందరికీ తెలియంది ఏంటంటే అసలు వాళ్ళిద్దరు ఎందుకు మీట్ అయ్యారు అని. వెల్, ద పాయింట్ ఈస్ ఇదంతా కూడా ఇటీవల జరిగిన 50వ G7 సమావేశం ఏదైతే ఉందో, శిఖరాగ్ర సమావేశం, అంటే ఏదైతే 50th G7 సమ్మిట్ జరిగిందో అందులో భాగంగా జరిగిన ఒక సన్నివేశం ఇది. ఇట్ వాస్ డ్యూరింగ్ దేర్ ఇంటరాక్షన్ అనమాట. బట్ ఇండియా G7 మెంబర్స్ ఏదైతే గ్రూపింగ్ ఉందో అందులో మెంబర్ కంట్రీ అయితే కాదే. మరి మెంబర్ కంట్రీ కానప్పుడు అసలు ఇండియాని ఎందుకు ఇన్వైట్ చేశారు వాళ్ళు? దట్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆన్సర్. సరే పోనీ ఇండియా మెంబర్ కంట్రీ అయితే కాదు, ఇప్పుడు ఇవి ఏదైతే G7 మీటింగ్ జరిగిందో అది ఇటలీలోనే జరిగింది. పోనీ ఇటలీ అందులో మెంబరా? అలానే ఒకవేళ ఇటలీ మెంబర్ అయితే ఆ మిగిలిన 6 కంట్రీస్ ఏంటి? G7 ముందు నుంచి G7 అయినా కాదా? ఎందుకంటే G7 యాక్చువల్గా G6 లాగా స్టార్ట్ అయింది, తర్వాత G7 అయింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో G7 G8 కూడా అయిపోయింది, మళ్ళీ G8 కాదు మళ్ళీ G7 అయింది. G6 ఏంటి, G7 ఏంటి, G8 ఏంటి, మళ్ళీ తిరిగి G7 ఏంటి? ఇండియా మెంబర్ కానప్పుడు అసలు వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేశారు? ఒకవేళ ఇండియాని మరి పార్టిసిపేట్ చేస్తే ఇండియాని ఇప్పుడు కౌంట్ చేస్తున్నట్టా లేదా G7లో? ఇలా ఎన్నో సందేహాలు. ఇవన్నీ ఎవరు పెద్దగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ అ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్. వెల్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ అయితే మీరు ఎలాగో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. బట్ ఇన్ జనరల్గా అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే దీన్ని అందరూ కూడా క్యూరియాసిటీతో, ఫనీగా, లేదు ఇన్ జనరల్గా ఓకే ఇండియాకి ఇటలీకి మధ్య రిలేషన్స్ బాగా బెటర్ వేలో డెవలప్ అవుతున్నాయని ఇదిలో చూస్తున్నారు, కానీ అసలు బేసిక్గా ఎందుకు జరుగుతుంది అంతా ఎవరు పెద్దగా ఆలోచించట్లేదు. అండ్ దాట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ G7. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవి G7 సమూహంలో ఉన్న దేశాలు. అఫ్కోర్స్ ఇవి దేశాలు కాదు, ఆ దేశాల యొక్క జెండాలు. ఒకవేళ మీకు జెండాలను గుర్తుపట్టడం వస్తే కనుక మీరు ఆ కంట్రీస్ని గుర్తుపట్టేస్తారు. వెల్, ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు నో ద కంట్రీ జస్ట్ బై లుకింగ్ ఎట్ ద ఫ్లాగ్, లెట్ మీ టెల్ యూ. USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జర్మనీ. ఐ రిపీట్, USA, ఫ్రాన్స్, కెనడా, జపాన్, UK, ఇటలీ, జర్మనీ. ఈ 7 దేశాలు 1 2 3 4 5 6 7 ఈ 7 దేశాలు ఆ G7 ఏదైతే గ్రూపింగ్ ఉందో, G అంటే ఏం లేదు, గ్రూప్ అని అర్థం. 7 దేశాల సమూహం, ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కాబట్టి దాన్ని G7 అని పిలుస్తున్నారు. మరి ఇండియా మెంబర్ కానప్పుడు ఇండియాని ఎందుకు ఇన్వైట్ చేసి ఉంటారు? వెల్, వీ విల్ గెట్ ఇన్ టు ఆల్ ఆఫ్ ద డీటెయిల్స్ అండ్ వీ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకో ముఖ్యమైన విషయం, ఇట్ ఈస్ ద 50th G7 సమ్మిట్ కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఎసెన్షియల్. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? అసలు నేపథ్యం ఏంటి అని గమనిస్తే కనుక, రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ ద యాన్యువల్ G7 సమ్మిట్ held in Italy from 13th to 15th June 2024. And this summit marked the 50th anniversary of the group. సో G7 అనేది బేసిక్గా ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా ఫామ్ అయింది 1975లో, 1975లో. సో 2024వ సంవత్సరంలోది 50వ సమావేశం. సో ఆబ్వియస్లీ ఏదైనా సరే 50 దాకా రీచ్ అయిందని, దట్టు సంవత్సరానికి ఒకసారి జరిగే సమావేశం, ఇట్స్ అన్ యాన్యువల్లీ హెల్డ్ సమ్మిట్ కాబట్టి ఇట్ విల్ గెయిన్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. సో ఇది ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. సో ఇటలీ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మెలోనీ గారు కాబట్టి నరేంద్ర మోదీ గారు మెలోనీని కలిశారు. ఫైన్, బాగానే ఉంది. ఏ డేట్ని జరిగింది? 13th to 15th June 2024. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఎవరుతున్నారో మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సింది, 2024లో G7 సమ్మిట్ ఎన్నోవ సమ్మిట్? 50వ సమ్మిట్, 50వ వార్షిక సమావేశం. అలానే ఎక్కడ జరిగింది? ఇది ఇటలీలో జరిగింది. అలానే ఎప్పుడు జరిగింది? 13 నుంచి 15 జూన్ 2024 సంవత్సరం జరిగింది. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మోదీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేపట్టిన మొట్టమొదటి విదేశీ పర్యటన. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీ డూ నో దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ మెయింటైనింగ్ గుడ్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ యాజ్ వెల్.
మంచి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడంలో, అలానే ఇతర దేశాలతో మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందు ఉంటారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో దేశాలకు విదేశీ పర్యటనలు చేస్తూ వచ్చారు. బట్ ఆబ్వియస్లీ కన్సిడరింగ్ దట్ హీ టుక్ ద ఓత్ రీసెంట్లీ, ఆబ్వియస్లీ ఎక్కడికి మొట్టమొదటిసారిగా పర్యటన చేశారని అడిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఇటలీ అనమాట. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఆల్రెడీ గోట్ టు నో ఇస్ ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద G7 బికాస్ మనం ఇందాక 7 కంట్రీస్ ఆల్రెడీ చూసాము. ఇండియా G7లో కంట్రీ కాదు. హౌఎవర్ ఇండియా పార్టిసిపేటెడ్ యాజ్ అ గెస్ట్ in the 2019, 2021 and 2022 and in 2024 G7 summits at the invitation of France, the UK and Germany respectively. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2019, 2021, 2022, 2024లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది G7 సమ్మిట్లో, ఈవెన్ దో మెంబర్ కంట్రీ కాకపోయినా. ఎలా పార్టిసిపేట్ చేసింది? సో ఈ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంట్రీ ఆర్గనైజ్ చేస్తుంది. సో ఆ కంట్రీ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయాలి అనేది ఆ కంట్రీ ఇష్టం అనమాట. అట్లా 2019లో ఫ్రాన్స్ ఇండియాని ఇన్వైట్ చేసింది, 2021లో యునైటెడ్ కింగ్డమ్ ఇండియాని ఇన్వైట్ చేసింది, 2022లో జర్మనీ ఇన్వైట్ చేసింది, ఇప్పుడు 2024లో ఇటలీ ఇన్వైట్ చేసింది మనల్ని. అలానే G7 గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇట్ కంట్రోల్ 60% ఆఫ్ ద గ్లోబల్ నెట్ వెల్త్. ప్రపంచంలో ఎంతైతే సంపద ఉందో అందులో 60% సంపద ఈ G7 దేశాల దగ్గర ఉంది. వై? బికాస్ ఈ G7 గ్రూపింగ్లో ఉన్న అన్ని కంట్రీస్ కూడా డెవలప్డ్ కంట్రీస్ అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. USA, UK, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీసే కదా, అండ్ ఈవెన్ ఫ్రాన్స్. సో బికాస్ ఆఫ్ విచ్ ఇట్ గెయిన్స్ టూ మచ్ ఆఫ్ ప్రామినెన్స్. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలి అంటే డబ్బులు కావాలి. సో ఏదో ఒక చిన్న కంట్రీకి సాయం చేయాలంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్, IMF కాకపోతే ఈ మిగిలిన డెవలప్డ్ కంట్రీస్ సాయం చేస్తాయి. అంతెందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాకి డెవలప్మెంట్లో భాగంగా ట్రాన్స్పోర్టేషన్లో వన్ ఆఫ్ ద మేజర్ డెవలప్మెంట్ ఇస్ బుల్లెట్ ట్రైన్. ఎవరు హెల్ప్ చేస్తున్నారు? జపాన్. జపాన్ ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అండ్ అన్ అడ్వాన్స్ ఎకానమీ. అది G7లో మెంబరే కదా. అట్లా అనమాట. అట్లానే మనం USA నుంచి కూడా ఎన్నో అంశాలు తీసుకుంటూ ఉన్నాము. ఫ్రాన్స్ నుంచి మన ఉదాహరణకి రఫేల్ ఫైటర్ జెట్స్ని తీసుకున్నాము. మన డిఫెన్స్కి సంబంధించి వీఆర్ డిపెండెంట్ ఆన్ ఫ్రాన్స్ ఫర్ దట్ పర్టికులర్ మ్యాటర్. అట్లా ఏదో ఒక కంట్రీ నుంచి ఏదో ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి వీల్ ట్రై టు గెట్ టు సంథింగ్ అనమాట. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా ఇస్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ ఎట్ స్టిల్, వీఆర్ స్టిల్ ఇన్ ద గ్రోయింగ్ ఫేస్. అలానే GDP పరంగా చూస్తే కనుక ప్రపంచం మొత్తం GDP ఏదైతుందో దాంట్లో 46%, అంటే సగం GDPని కేవలం 7 కంట్రీస్ రన్ చేస్తున్నాయి. అలానే 10% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. జనాభా పరంగా ఆబ్వియస్లీ ఒక్క చైనా, ఇండియా చాలు ఆల్మోస్ట్ హాఫ్ కవర్ చేసేయడానికి. బట్ ఎనీవేస్ రెండు కూడా G7లో సభ్య దేశాలు కావు. సో G7 కన్సిడర్ చేస్తే కనుక ప్రపంచంలో ఉన్న 10% ఆఫ్ ద పాపులేషన్. బట్ స్టిల్ లుక్ ఎట్ ద GDP దట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. విత్ 10% పాపులేషన్, 46% ఆఫ్ ద గ్లోబల్ GDP, 60% ఆఫ్ ద గ్లోబల్ నెట్ వెల్త్. అంటే we can clearly get to know how major they are as an economy and how major they are as a country, and that too as a developed country. అందుకని దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ద 50th సమ్మిట్ కాబట్టి ఇంకా ప్రామినెన్స్ ఎక్కువగా అయిపోతుంది. ఇంతకీ G7 ఏంటిది? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అన్నిటికంటే బాగా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలు, అలానే వేటి యొక్క ఆర్థిక వ్యవస్థలు అయితే బాగా అడ్వాన్స్ స్టేట్లో. మీరు అనొచ్చు ఇండియా ఆల్రెడీ 3rd or 4th లార్జెస్ట్ ఎకానమీ కదా, లేదు పోనీ 3rd, 4th కాకుండా 5th లార్జెస్ట్ ఎకానమీ నేను ఎక్కడో విన్నట్టున్నాను అని మీరు అనొచ్చు. సైజు పరంగా ఎక్కువ ఉండడానికిను క్వాలిటీ పరంగా ముందుండడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆబ్వియస్లీ పాపులేషన్ పరంగా లేదు మార్కెట్ పరంగా మనం ఎక్కువై ఉండొచ్చు. మనం ఇతర కంట్రీల కన్నా ఆర్థిక సైజు పరంగా, క్వాంటిటీ పరంగా ముందుండి ఉండొచ్చు. బట్ స్టిల్ దెర్ ఆర్ సో మెనీ పూర్ పీపుల్, బట్ స్టిల్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో ఆ విధంగా చూసుకుంటే ఎకానమీస్లో ఏదైతే మిడిల్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ ఉందో అలా ఈ డెవలప్డ్ కంట్రీస్ కూడా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. వీ స్టిల్ హ్యావెంట్ రీచ్డ్ దట్ ప్లేస్. అందుకని వీ వోంట్ బి కన్సిడర్డ్ ఇన్ దట్ వే అనమాట. సో ఆ దేశాలు ఏంటి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, USA, కెనడా. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెనడా ముందు లేదు, తర్వాత జాయిన్ అయింది. వీల్ గెట్ టు నో దట్. సో ముందు యాక్చువల్గా ఇది G6, కెనడా జాయిన్ అయిన తర్వాత G7 అయింది. తర్వాత ఇంకో కంట్రీ జాయిన్ అవ్వడం వల్ల అది G8 అయింది. తర్వాత ఆ కంట్రీని ఈ 7 దేశాలు కలిపి పీకేసాయి అనమాట. అలా అది మళ్ళీ తిరిగి G7 అయిపోయింది. ఆ కంట్రీ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లేదంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ద లీడర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ద యూరోపియన్ యూనియన్, ఐరోపా సమాఖ్య, IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ప్రపంచ బ్యాంక్, దీన్ని IBRD అని కూడా అంటూ ఉంటారు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అండ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేవలం ఇండియాని మటుకే వాళ్ళు ఇన్వైట్ చేయలేదు. ప్రపంచానికి సంబంధించి ముఖ్యమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రముఖ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అధ్యక్షులను కూడా వాళ్ళు ఆహ్వానించారు. The summits are held annually and hosted on a rotation basis by the group's members.
సో ప్రతి సంవత్సరం కూడా ఒక దేశం ఆర్గనైజ్ చేస్తుంది. మనం ఇందాక చూసాం కదా, 2024కి సంబంధించి ఇటలీ ఆర్గనైజ్ చేసింది, 2022కి సంబంధించి జర్మనీ ఆర్గనైజ్ చేసింది. సో అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశం ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ మనం ఇందాక ఆల్రెడీ చూసాము, 2019లో ఫ్రాన్స్ ఇన్వైట్ చేసింది, 2021లో యూకే బ్రిటన్ ఇన్వైట్ చేసింది, 2022లో జర్మనీ ఇన్వైట్ చేసింది అని. అలానే 2023లో జపాన్ కూడా ఇన్వైట్ చేసింది మనల్ని. సో జపాన్ 8 కంట్రీస్ ఇన్వైట్ చేస్తే అందులో ఇండియా కూడా ఒకటి. 2024 ఇటలీ కూడా ఇన్వైట్ చేసింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి మెంబర్ కానప్పుడు ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఎందుకు ఇండియాని ఇన్వైట్ చేస్తున్నారంటే బికాజ్ ఎవ్రీ కంట్రీ, ఇక్కడ ఉన్న ప్రతి కంట్రీ కూడా ఇండియాని ఒక మేజర్ ఎకానమీగా కన్సిడర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఫాస్టెస్ట్ అడ్వాన్సింగ్ ఎకానమీ లేదు, ప్రోగ్రెసివ్ ఎకానమీగా కన్సిడర్ చేస్తుంది. అతి వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇండియా కూడా ఒకటి. కాబట్టి నో వన్ వాంట్ టు లూజ్ దట్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ స్వలాభాలు కూడా ఉన్నాయి, దేర్ ఇస్ నో హిండ్రెన్స్ ఇన్ దట్. దాన్ని ఎవరు కాదు అని అనడం లేదు, వాళ్ళ స్వలాభాలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళు మంచి చేస్తున్నప్పుడు, ఒకళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా ఎదగడంలో తప్పేం లేదు కదా. సో అట్లా అనమాట. సో ఇన్ దట్ వే ఎవ్రీ కంట్రీ ఈజ్ లుకింగ్ ఇన్ ఎ పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ ఇండియా. సో యాక్చువల్గా G7 అనే గ్రూపింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1973లో ఏదైతే ఆయిల్ సంక్షోభం, ఆయిల్ క్రైసిస్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు ఏదైతే దాని యొక్క రిజల్ట్ లాగా ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, ఒక ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిందో దాని నుంచి బయటికి రావడానికి ప్రపంచంలో ఉన్న 6 మేజర్ ఇండస్ట్రియల్ నేషన్స్ ఏవైతే అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే 6 అతిపెద్ద దేశాలు, అవన్నీ కూడా 1975లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పాటయ్యాయి అనమాట. సో ఆ కంట్రీస్ ఏంటి ఏవైతే 1975లో మీట్ అయ్యాయో? USA, UK, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, జపాన్, ఇటలీ. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక కెనడా పేరు లేదు. మనం ఇందాక ఆల్రెడీ అనుకున్నాం కదా, ముందు కెనడా లేదు, ముందు G6 ఉండేది, తర్వాత కెనడా యాడ్ అవ్వడం వల్ల దాన్ని G7 చేశారు అని. సో కెనడా ఎప్పుడు యాడ్ అయింది? 1976. సో ఇది ఎస్టాబ్లిష్ అయింది 1975లో. ఒక సంవత్సరం తర్వాత కెనడా యాడ్ అయింది, అప్పుడు G7 అయిపోయింది. నేను ఇందాక చెప్పాను G7 తర్వాత G8 అయింది, ఆ G8 మళ్ళీ కాస్త G7 అయింది తిరిగి అని. అది ఎలా జరిగిందంటే ఇట్ వాజ్ నోన్ యాజ్ ద G8 ఫర్ సెవరల్ ఇయర్స్ వెన్ రష్యా జాయిన్డ్ ఇట్ ఇన్ 1997. కాకపోతే 2014 సంవత్సరంలో ఎప్పుడైతే యుక్రెయిన్ దేశానికి సంబంధించిన క్రిమియా ప్రాంతాన్ని ఎప్పుడైతే రష్యా అనెక్స్ చేసేసిందో అది నాది అన్నట్టుగా, అప్పుడు రష్యాని ఆ G8 సమూహంలోంచి రిమూవ్ చేసేశారు. అట్లా అది మళ్ళీ తిరిగి G7 అయిపోయింది. సో ప్రస్తుతం రష్యా ఇందులో సభ్య దేశం కాదు. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ అ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం. 1997లో జాయిన్ అయింది, 2014 వరకు, అంటే 17 సంవత్సరాలు మట్టుకే రష్యా అందులో ఒక సభ్య దేశంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ మిగిలిన కంట్రీస్ అన్ని కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. ఫైన్. సో చూసారు కదా. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2023లో ఇండియా G20 సదస్సును కూడా కండక్ట్ చేసింది కాబట్టి దట్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇండియా G20లో ఒక మెంబర్, G7లో మెంబర్ కాదు. బట్ స్టిల్ దోస్ కంట్రీస్ ఆర్ ఇన్వైటింగ్ ఇండియా. సో G7 ఏమో హైలీ డెవలప్డ్, హైలీ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అండ్ కంట్రీస్, వెరాజ్ G20 ఏమో అన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్, డెవలప్ అవుతున్న దేశాలు, అలానే మేజర్ గ్రోయింగ్ ఎకానమీస్ అని చెప్పవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అని చెప్పవచ్చు, ఇండోనేషియా, ఇండియా. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే G20లో ఇటలీ కూడా ఉంది. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. కేవలం ఇటలీ ఒకటే కాదు, USA, UK, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ ఇవన్నీ కూడా G20లో భాగమే. మరి ఆల్రెడీ వాళ్ళు G7గా గ్రూప్ ఫామ్ చేశారు కదా. అంటే G7 ఈజ్ ఓన్లీ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఎకానమీస్ అండ్ హైలీ డెవలప్డ్ కంట్రీస్. G20 ఇటు డెవలప్ అయిన దేశాలు, డెవలప్ అవుతూ ఉన్న దేశాల యొక్క సమూహం. సో దట్ దే కెన్ మూవ్ టుగెదర్ అనే అర్థం అనమాట. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇంట్లో ఉన్నప్పుడు మనమే, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనము వాళ్ళు అన్నట్టుగా అనమాట. సో ఏది ఏమైనా సరే G7లో భాగంగా ఈవెన్ దో ఇండియా మెంబర్ కాకపోయినా సరే వెళ్ళి అటెండ్ అయింది. అందుకే ఆ పిక్చర్స్, ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో ఇప్పుడు బ్యాక్ స్టోరీ అంతా తెలిసిపోయింది కదా. వీలైతే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేసి ఇదంతా ఎందుకు జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలియజేసేలా చేయండి. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే APPSC Group 2 మెయిన్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ఒక ఫుల్ కోర్స్ని విత్ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అండ్ దట్ టు అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్ తీసుకువచ్చింది కేవలం 999 రూపాయలకి విత్ 3 months వ్యాలిడిటీ. ఇందులో మీకు టాపిక్ వైజ్ టెస్టులు, PDF రూపంలో స్టడీ మెటీరియల్, అలానే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్. మీకు ఉన్న ఈ కొద్ది సమయంలో మీ కంఫర్ట్ని వదులుకోకుండా, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ యాప్ ప్రొవైడ్ చేసే కోర్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మేము విశ్వసిస్తున్నాము. ఒకవేళ మీకేం డౌట్స్ లేకపోతే కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే 9133449696 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.